तेलंगाना में सेवा कार्यक्रमों के साथ भाजपा नेता और मल्काजगिरी सांसद इटेला राजेंद्र का जन्मदिन भव्य रूप से मनाया गया। रामगुंडम विधानसभा क्षेत्र में आश्रम के बच्चों के साथ केक काटकर उन्हें आवश्यक सामग्री वितरित की गई। अधिक जानकारी हमारे प्रतिनिधि की इस खास रिपोर्ट में। मल्काजगिरी के सांसद और तेलंगाना आंदोलन में महत्वपूर्ण भूमिका निभाने वाले नेता इटेला राजेंद्र के जन्मदिन के अवसर पर रामगुंडम विधानसभा क्षेत्र में सेवा कार्यक्रमों के साथ समारोह आयोजित किए गए। भाजपा रामगुंडम इंचार्ज कंदुला संध्या रानी के नेतृत्व में स्थानीय तबीता आश्रम में यह कार्यक्रम हुआ। आश्रम के बच्चों के बीच केक काटा गया और इसके बाद अन्नदान कार्यक्रम आयोजित किया गया। साथ ही आश्रम को लगभग 50,000 रुपए की सामग्री प्रदान की गई। बच्चों की सुविधा के लिए कूलर और पंखे भी दिए गए। और इसी मौके पर संध्या रानी ने कहा कि इटेला राजेंद्र तेलंगाना आंदोलन में संघर्ष करने वाले प्रमुख नेताओं में से एक है। साधारण परिवार से वे आकर लगातार जनता के लिए संघर्ष करते हुए जन नेता के रूप में उभरे हैं। देखिए खास रिपोर्ट। అందరికీ నమస్కారం। ఇవాళ పెద్దలు గౌరవనీయులు మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు బడుగు బలహీన వర్గాల నేత తెలంగాణ ఉద్యమ కెరటం యావత్ తెలంగాణ రాష్ట్రంలో నలుమూలల కూడా ప్రజలందరినీ తెలంగాణ ఉద్యమం వైపు నడిపించినటువంటి ఉద్యమ రథసారథి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మొదటి 2 దఫాలు ప్రభుత్వంలో ఆర్థిక శాఖ మాత్యులుగా ఆరోగ్య శాఖ మాత్యులుగా ఇవాళ ప్రభుత్వంలో సమర్థవంతమైనటువంటి పాలనని కొనసాగించి ఎంతోమంది పేద బడుగు బలహీన వర్గాల యొక్క అభ్యున్నతికి కృషి చేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి పెద్దలు గౌరవ ఈటల రాజేందర్ గారు. అదే కాదు మరి కరోనా టైంలో వారు ఆరోగ్య శాఖ మాత్యులుగా తెలంగాణ సమాజానికి వారు అందించినటువంటి సేవలు చిరస్మరణీయము. యావత్ తెలంగాణ ఎప్పుడు కూడా సమాజం గుండెల్లో పెట్టుకొని మరి కాపాడుకునేటువంటి గుర్తు చేసుకునేటువంటి వ్యక్తి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎవరన్నా ఉన్నారంటే వారు పెద్దలు ఈటల రాజేందర్ గారు. కాబట్టి వాళ్ళ వారి యొక్క పుట్టినరోజు అంటే ఈటల రాజేందర్ అన్న పుట్టినరోజు అంటే యావత్ తెలంగాణ సమాజంలో ఒక పండగ వాతావరణంలో ఇవాళ వేడుకల్ని నిర్వహించుకోవడం అనేది నిజంగా కూడా చాలా సంతోషకరంగా భావిస్తూ ఉన్నాం. అదే కాదు ఇవాళ ఎంతోమంది కార్యకర్తలను నాయకులుగా తీర్చిదిద్దినటువంటి అందరికీ స్ఫూర్తిగా నిలబడేటటువంటి వ్యక్తి ఇవాళ ఈటల రాజేందర్ గారు. కాబట్టి వారి పుట్టినరోజును పురస్కరించుకొని ఇవాళ అందరి సహకారంతో భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలందరి సహకారంతో మరి ఎన్నో ఏళ్ళుగా ఇక్కడ ఎంతోమంది అనాథ పిల్లలకి ఆశ్రయం ఇచ్చి ఈ ఆశ్రమాన్ని నడుపుతున్నటువంటి వీరేందర్ గారికి మరి సహకారాన్ని అందించాలనేటువంటి ఒక సదుద్దేశంతో ఈరోజు 2 కూలర్లు అలాగే 2 ఫ్యాన్లని ఈరోజు ఆశ్రమానికి వారి పుట్టినరోజు సందర్భంగా అందించడం జరుగుతూ ఉన్నది. దాదాపుగా ఈ వేసవిని దృష్టిలో పెట్టుకొని దాదాపుగా ఒక 50,000 ఖర్చుతోటి ఈరోజు ఈ ఆశ్రమానికి వారి పుట్టినరోజును పురస్కరించుకొని సహకారాన్ని అందించడం, తోడ్పాటును అందించడం నిజంగా కూడా చాలా సంతోషకరంగా మేము భావిస్తాం. అదే రకంగా ఇవాళటితోటే కాదు రాజేందర్ అన్న మున్ముందు ఇలా గతం లోపల 6 సార్లు ఎమ్మెల్యేగా ఓటమెరిగినటువంటి నాయకుడిగా ఈ తెలంగాణ సమాజంలో పేరున్నది. అదే రకంగా 2 సార్లు మంత్రిగా కావచ్చు, ఇవాళ పార్లమెంటు సభ్యులుగా మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీలో కావచ్చు, భారతీయ జనతా పార్టీలో ముఖ్యంగా నరేంద్ర మోదీ గారికి, అమిత్ షా గారికి మెచ్చినటువంటి నాయకుడు ఈటల రాజేందర్ అన్న. కాబట్టి ఇవాళ వచ్చేటువంటి రోజులలో ఇంకా భవిష్యత్తు లోపల వారు ఎన్నో పదవులు పొందాలి. తెలంగాణ సమాజానికి మాలాంటి కార్యకర్తలకు ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా వారు నిలబడాలని, మరెన్నో పుట్టినరోజులు వారు జరుపుకోవాలని, దానికి భగవంతుడు అన్ని రకాలుగా వారికి శక్తిని అందించి ముందుకు నడిపించాలని చెప్పి సందర్భంగా మళ్ళొక్కసారి మనవి చేస్తూ వారి పుట్టినరోజు సందర్భంగా రామగుండం నియోజకవర్గం బీజేపీ కార్యకర్తలు, నాయకులు, ప్రజలందరి తరపున హృదయపూర్వకంగా వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము. భారత్ మాతా కీ జై.